హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. షాప్కి వచ్చి 10:30కి అయితే వచ్చాము. పూజలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అసు అయితే ఇంకా మొత్తం ఇంకా తుడిసేసి దీపం అయితే పెట్టేసింది. ఇంకా పూజ అయితే చేసింది. ఇప్పుడు టీ తెమ్మంటుంది. ఎన్నిసార్లు తాగుతావు అసలు టీ? అలా చెప్పమనేది మాత్రం వంశీయే. దీపం అయితే పెట్టింది. తుడిసావా? కింద ఏంటి అంత చెప్తుంది? కింద అన్ని డబ్బాలు ఏంటి? పిండి డబ్బాలు అవన్నీ ఏంటి పెట్టుకోవాలి అసలు బాపు వంశీ కదా. నల్ల పెడుతున్నావు. హలో ఫ్రెండ్స్, మా కొత్త ఇల్లు మీదనే అవుతుంది. ఇల్లు సో చూపిస్తాను. ఇక్కడ ఇది చిన్న షెడ్ లాగా వేసామన్నమాట. ఎందుకనంటే ఫిషెస్ గట్ట ఎండకి, వర్షానికి, చలికి కొంచెం తట్టుకోవాలని చెప్పి ఫస్ట్ బయట నుంచి చూపిస్తా, అక్కడ లోపల నుంచి చూపిస్తాను. ఏబే నీకు తెలిసేటి మేడ మీద సక్కం మేడ అంటే సక్కం మేడ అలా షెడ్ చేస్తాము. అదేండి, మీకు దీన్ని బట్టి అర్థమైపో ఉంటుంది షెడ్ ఎలా వేసాం అనేది. దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇది 6 feet హైట్ అనమాట. మరీ ఎక్కువ హైట్ వేయలేదు, ఎగిరిపోద్ది అని చెప్పి. మరీ ఎక్కువ హైట్ వేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి కరెక్ట్గా 6 feet. ఇది 6 feet డౌన్కి వెళ్తున్న కొద్ది 5.5 అనమాట. 5.5. సో ఎక్కువ అలా. సో ఇదంతా ఫిష్ టబ్స్ పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ ఈ షెడ్లో ఈ సందులో నాకు, ఆ తర్వాత నీకు చెప్పాలి. కెమెరా షార్ట్ వీడియో తీయాల్సిందా? ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ అప్డేట్ ఏంటంటే చిన్న దిమ్మలు అయితే వేశారు. వంశీ అయితే వీడియో కోసమే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రోజు చేయడు అనమాట కదా వంశీ. డైలీ ఓవర్ యాక్షన్ గాయ కిందనే కట్టెత్తి పెద్ద సౌండ్ వస్తుంది. ఓవర్ యాక్షన్ గాయ ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళైతే తిరుపతి అయితే వెళ్ళారనమాట. వెళ్తారు ఈరోజు నైట్కి. విజయవాడలో ట్రైన్ ఎక్కుతారు అమ్మ వాళ్ళు, అన్నయ్య అందరు కూడా. ఈసారి మేమైతే మిస్ అయ్యాము. దా ఉంచి అయిపోయిందా? అబ్బా కంట్లో పెరిగిపోయి ఉంచి. అమ్మో చూడండి గాయస్.